అందరికీ హాయ్ అండి. ఈరోజు వీడియోలో వేడివేడిగా, టేస్టీగా హెల్తీ స్నాక్స్ రెసిపీ చూపిస్తాను. గోధుమ పిండితో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ పూట వర్షం పడ్డప్పుడు వేడివేడిగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. స్నాక్స్‌గానే కాదండి, మనం టిఫిన్‌గా కూడా ఎలాంటి పిండి లేనప్పుడు జస్ట్ 10 మినిట్స్‌లో పిండిని కలిపి ఇలా వేసుకోండి. చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారండి. చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్‌గా ఉన్నాయో. వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీరు సాల్ట్ వేసే పనైతే వేసేసుకోండి రుచికి సరిపడా. నేను కల్లుప్పు వేశాను కాబట్టి కొద్దిగా వాటర్ వేసి కరిగించి సాల్ట్ వాటర్ వేశాను. తర్వాత స్పైసీకి తగ్గట్టుగా 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి. సన్నగా తరిగిన అల్లము, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని ఫస్ట్ పిండిని ఇలా కలిపేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా. తర్వాత మరొక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ వాటర్తో సహా మెజర్మెంట్స్ చెప్తున్నానండి, కరెక్ట్గా సరిపోతాయి. ఒక కప్పు గోధుమ పిండికి 1 ½ కప్పు మొత్తం వాటర్ వేసేసుకొని ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా ఒక పిన్స్ ఆఫ్ వరకు వంట సోడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. వంట సోడా ఇష్టం లేదనుకుంటే వేయకపోయినా పర్వాలేదండి. వంట సోడా వేస్తే ఏంటంటే కొద్దిగా పొంగుతూ బాగా వస్తాయి. మనకి పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి ఫ్లేమ్ని. తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టె తీసుకొని ఆయిల్లోకి డైరెక్ట్గా వేసేసేయండి. మనం వేసిన వెంటనే ఇవి పొంగుతూ పైకి వస్తాయండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా ఎర్రగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా వేడివేడిగా సాయంత్రం పూట చేసుకున్నామంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి. టిఫిన్‌గా కూడా చాలా బావుంటాయి. మనం కావాలంటే ఇందులోకి పల్లి చట్నీ కానీ, టమోటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. చట్నీ లేకపోయినా అలాగే తినేసేయొచ్చండి. స్పైసీగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి చాలా బావుంటాయి. ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవడమే. మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్‌లో చెప్పడం మర్చిపోకండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మా ఇంటి వంటల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.